తరగతి చదువుతున్న రోజులు అనమాట. ఒకరోజు హఠాత్తుగా మా పెదనాన్నకి పక్షవాతం వచ్చి మంచాన పడ్డారు. మనిషి అయితే బ్రతికేశాడు, కానీ మంచానికి పరిమితం అయ్యాడు. మాటలు కూడా పడిపోయాయి. 1 సంవత్సరం మంచాన పడిన మా పెదనాన్న 2 సంవత్సరం నుండి చిన్నగా కర్ర సహాయంతో నడవడానికి ప్రయత్నం చేసేవాడు. చిన్న చిన్న పదాలు పలికేవాడు. అవి అర్థమై అర్థం కానట్లు ఉండేవి. ఈ నడవడికలో నేను ఎంతో సహాయం చేసేవాడిని. సహాయం కోసం పెదనాన్నకు కూడా నన్నే పిలిచేవారు. అలా మా పెదనాన్నకి నా పేరు బాగా గుర్తుండిపోయింది. కొన్ని నెలల తర్వాత పెదనాన్న కాలగమనం చేశారు. ఇప్పుడు కూడా శవం మొహం చూడడానికి భయపడి నేను ఆ రోజు మాత్రం ఎంతో ధైర్యంగా మా పెదనాన్న శవం పక్కనే ఉండి శ్మశానంకు తీసుకుపోయేంత వరకు జరిగే కార్యక్రమాలన్నీ చూశాను. మా ఊరి జనాల్లో పెద్ద మూఢనమ్మకం ఉండేది. ఊర్లో ఎవరైనా చనిపోతే వారి ఆత్మ 3వ రోజు రాత్రి తిరిగి ఇంటికి వస్తుందని, ఆ రోజు రాత్రి ఆత్మకి ఇష్టమైన వస్తువులు చనిపోయినప్పుడు ఎక్కడైతే మనిషి శరీరాన్ని ఉంచుతారో అక్కడ పెట్టాలని, ఆత్మ తనకు ఇష్టమైన వ్యక్తి పేరు పెట్టి పిలుస్తుందని, ఎవరు పలకవద్దని, పలికితే చంపేసి తనతో పాటు తీసుకెళ్ళిపోతుందనే మూఢనమ్మకం ఊరి జనాల్లో గట్టిగా ఉండేది. ఆ రోజు రానే వచ్చింది. మాది ఊరిలో అందరికంటే చివరి ఇల్లు. సరిగ్గా మా ఇంటి నుండి 4వ ఇల్లు మా పెదనాన్న వాళ్ళది. ఊరిలో ఆ మూఢనమ్మకం గట్టిగానే ఉండడం వల్లనేమో రాత్రి 7 గంటలకి ఊళ్ళో నిశ్శబ్దం రాజ్యం వెళ్తుంది. రాత్రిళ్ళు 10 గంటలు దాటితే కానీ నిద్ర రాని నేను 7 గంటలకి బలవంతంగా నిద్రపోయాను. ఎవరి ఇళ్ల ముందు వాళ్ళు పరదాలు కట్టుకుని నిద్రపోతున్నారు. సుమారు అర్ధరాత్రి 12 గంటల సమయంలో నాకు మెలకు వచ్చింది. దూరంగా కుక్కల అరుపులు వినిపిస్తున్నాయి. ఆ అరుపులు విన్న నాకు ఊరి జనాలు అనుకునే మాటలు గుర్తుకు రావడం మొదలయ్యాయి. సరిగ్గా అప్పుడే మా పెదనాన్న వాళ్ళ ఇల్లు నుండి టక్ టక్ అనే శబ్దం మొదలైంది. నాకు బాగా గుర్తుంది. అది మా పెదనాన్న కర్ర పట్టుకుని నడిచేటప్పుడు వచ్చే శబ్దం. ఆ శబ్దం చిన్నగా మా ఇంటి వైపుకి రావడం మొదలైంది. నాకు భయం వేసింది. ఆ శబ్దం వినగానే నా గుండె రెట్టింపు వేగంతో కొట్టుకుంది. సరిగ్గా ఆ శబ్దం మా ఇంటి ముందు వచ్చి ఆగిపోవడంతో గుండెలో ఒక్కసారిగా జల్లుమంది. గొంతు తడి ఆరిపోయింది. నాకు ఎక్కడ నా పేరు పెట్టి పిలుస్తాడేమో అని పెన్నులో వణుకు పుట్టింది. కాళ్ళు చేతులు పని చేయలేదు. కాసేపు నోట మాట కూడా రాలేదు. భయంతో వణికిపోతున్న నన్ను పక్కనే నిద్రపోతున్న మా అమ్మ చూసింది. వెంటనే నన్ను నిద్రలేపి ఏం జరిగింది, ఎందుకలా భయపడుతున్నావని అడిగింది. జరిగిందంతా చెప్పాను. అలాంటిదేం ఉండదు నాన్న అని ధైర్యం చెప్పి నీళ్లు తాగించి ధైర్యం పెట్టింది. మా బంధువులు కూడా రాత్రి ఆ శబ్దం రావడం గురించి రకరకాలుగా మాట్లాడుకోవడం చూశాను. అయితే ఆ రోజుల వరకు ఆత్మ వస్తుందనే నమ్మకాన్ని పెద్దగా పట్టించుకొని నేను ఆ సంఘటనతో నాలో చిన్న నమ్మకం కలిగింది. ఆత్మ వచ్చిందో లేదో నేను చూడలేదు, కానీ భయం అయితే పొందాను. ఆత్మను చూడని నేను ఈ నమ్మకాన్ని గట్టిగా సమర్థించలేదు.